నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3,22,359 కోట్ల విలువ చేసే ఈ బడ్జెట్ను మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. అదే మాదిరి వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు గారు 48,340 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ లోటు 34,743 కోట్ల రూపాయలు, ద్రవ్య లోటు 79,926 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్ని ఎట్లా భర్తీ చేస్తారనే విషయాన్ని స్పష్టతగా ఈ బడ్జెట్లో చెప్పలేదు. లోటును భర్తీ చేయడానికి సంబంధించి స్పష్టత లేదంటేనే దాని అర్థం రాబోయే రోజుల్లో భారాలు వేయబోతున్నారని, లేదా అంటే ప్రకటించినటువంటి కేటాయింపుల్లో కోతలు విధించబోతున్నారనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా చూసినప్పటికీ వాగాడంబర బడ్జెట్గా ఉంది తప్ప రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి మౌలికమైన సమస్యల పరిష్కారానికి తోడ్పడేటట్టుగా లేదు. అంకెల గారడి, ప్రముఖుల నినాదాలు, లేదంటే ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినటువంటి విషయాలు, అదే మాదిరి శ్రీశ్రీ, సావిత్రిబాయి పూలే ఇట్లాంటి వాళ్ళ యొక్క ప్రస్తావనలు చేయడం, గొప్ప గొప్ప వాళ్ళ సూక్తుల్ని వల్లించడం, హిరోషిమా నగరం దాడి తర్వాత పునర్నిర్మాణం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం జరిగిందో అంతటి విధ్వంసం గత ప్రభుత్వం చేసింది. ఆ నిర్మాణానికి మేము సంపూర్ణంగా కట్టుబడి చేస్తున్నామని ఆయన ప్రస్తావన చేసినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తాము గొప్పగా దీన్ని నిర్మాణం చేయబోతున్నట్టుగా మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. పరనింద సోత్కర్ష అన్నదానికి ఒక పర్యాయంగా దీన్ని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ధరల పెరుగుదల గురించి పూర్తిగా ప్రస్తావన చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సమస్యగా ఉండేది ధరల పెరుగుదల. దాని గురించి ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రస్తావన చేయలేదు. ఈ ధరల పెరుగుదలను ఎట్లా నియంత్రణ చేస్తామనే విషయం కూడా ఇందులో ప్రస్తావన లేదు. ఉద్యోగులకు పిఆర్సి అనేది ఒక పెద్ద డిమాండ్గా ఉంది. ఉద్యోగులు చాలా ఆశగా ఈ బడ్జెట్తో చూశారు. దీంట్లో ఆ ప్రస్తావన లేదు. ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయి ఈ బడ్జెట్లో తమ గురించి ప్రస్తావన ఉంటుంది, తమకు వేతనాలు పెంచుతారని చెప్పి ఆశించారు. దాని గురించి అసలు పూర్తిగా ప్రస్తావన లేదు. 3 లక్షల మంది ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరాశ చెందారు. అదే మాదిరి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పేరిట ఉన్నటువంటి ఎట్లాంటి తాత్కాలికమైనటువంటి ఉద్యోగులు లేదా తమకు ఏ రకమైనటువంటి వేతనాలు పెరగకుండా గత 15 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి వెతలు పడుతున్నటువంటి, చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్న దాదాపు 70 రకాలకు చెందినటువంటి వాళ్ళు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు 50 లక్షల మందికి పైగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారికి వేతనాల పెంపుదలకు సంబంధించి కనీసమైన ప్రకటన కూడా లేదు. అదే మాదిరి కనీస వేతనం నిర్ణయించి కార్మిక వర్గానికి సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కనీస వేతనం నిర్ణయించబడింది. ఆ తర్వాత 3 ప్రభుత్వాలు మారిపోయాయి. అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు ఇప్పటి వరకు కనీస వేతనం పెంచాల. దాని మీద కూడా ప్రకటన లేకపోవడం అనేది చాలా బాధ్యతారాహిత్యంగా మనకు కనిపిస్తుంది. అదే మాదిరి అంగన్వాడీ వాళ్ళకి గ్రాట్యుటీ పెంచామని చెప్పారు. వాళ్ళు వేతనాల పెంపు కోసం 42 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే, మేము అధికారంలోకి వస్తే మీకు బ్రహ్మాండంగా మేలు చేస్తాము, మీకు కావలసిన అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. కానీ దీంట్లో ఆ ప్రస్తావనే లేదు. గ్రాట్యుటీ వరకు ప్రకటించారు. ఆశా వాళ్ళకి జీతాల పెంపుదల కానీ లేదా వాళ్ళ సమస్య పరిష్కారం గురించి లేదు. మధ్యాహ్న భోజనం కార్మికులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్న
పెన్షన్ కంటే కూడా తక్కువ జీతం వస్తుంది, వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. డ్రిప్ ఇరిగేషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ అనేది మన కుప్పంలో ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా మనకందరికి కూడా తెలుసు, ఈ చిత్తూరు జిల్లా వాసులందరికి కూడా. టుడే చంద్రబాబు థింక్స్, టుమారో నేషన్ థింక్స్ అని చెప్పి మంత్రి ప్రస్తావన చేశారు. ఈరోజు చంద్రబాబు ఆలోచిస్తాడు, రేపు దేశం ఆలోచిస్తుంది అని చెప్పి అంత గొప్పలు చెప్పుకున్నారు. వికసిత భారత్ గురించి, వికసిత ఆంధ్రప్రదేశ్ లేదా స్వర్ణాంధ్ర 2047 గురించి ప్రస్తావిస్తూ డ్రిప్ ఇరిగేషన్ సందర్భంగా ఈ విషయాల్ని మంత్రి ప్రకటించారు. ఇది కూడా ఓవర్గా చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. సూపర్ 6 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు, కానీ పత్రికల్లో మీడియాలో కూడా దీనికి కేటాయింపులు ఉంటాయి అని చెప్పి చర్చ జరిగింది. పెన్షన్ దేశంలో అత్యధికంగా మేమే ఇచ్చేది, 4,000 నుంచి 15,000 ఇస్తున్నాము అని చెప్పి ప్రకటన చేసుకున్నారు. అదే సందర్భంలో విద్యుత్ భారాల గురించి అబద్ధాలని ఈ దీంట్లో ప్రసంగంలో క్లియర్గా కనిపిస్తుంది. 1,28,000 కోట్ల నష్టాలతో ఉంది విద్యుత్ రంగం అని చెప్పి ప్రకటన చేశారు. అదే సందర్భంలో 1.5 కోట్ల నష్టాల గురయ్యే సెకీ విద్యుత్ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారన్న మాటని ప్రస్తావన చేయలేదు. ఇది బుద్ధిపూర్వకంగా చేసిందనేది మనకు అనిపిస్తుంది. విద్యుత్ భారాలు పెరిగాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయల భారాన్ని వేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మరింత భారాన్ని మోపపోతున్నారు. ఇవన్నీ కాకుండా వీళ్లే మొదట ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి సెకీ విద్యుత్ ఒప్పందం వల్ల 1.5 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే శ్వేతపత్రం ప్రకటన చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇవి అని చెప్పి ప్రస్తావించినటువంటి పెద్ద మనుషులు ఈ బడ్జెట్లో ఈ ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేయబోతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సెకీ విద్యుత్ ఒప్పందం, దాని ప్రస్తావన కనీసం లేకపోవడం అనేది మనకు కనిపిస్తుంది. అదే మాదిరి ఆరోగ్య రంగం గురించి మాట్లాడినటువంటి దాంట్లో కూడా ప్రభుత్వం తన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని నాకు ఇక మీదట నాకు ఏ రకమైనటువంటి బాధ్యత లేదన్నట్టుగా ఉంది. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించబోతున్నాం. ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది 25 లక్షల రూపాయలు ఉండబోతుంది ప్రతి కుటుంబానికి అని చెప్పి ఈ ఏడాది నుంచే దాన్ని అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో క్లియర్గా చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్య బీమా పేరుతో పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి తన బాధ్యత లేదు అని చెప్పి దీన్ని స్పష్టంగా ఈ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మాట్లాడితే ప్రతి కుటుంబాన్ని వ్యాపారవేత్తలు తయారు చేయాలన్నటువంటి సంకల్పం గురించి, P4 గురించి, స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి పదే ఈ ప్రసంగంలో ప్రస్తావన చేశారు. తెలుగు భాష అభివృద్ధికి వెనుకబాటుతనం గురించి ప్రస్తావన చేస్తూ 10 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది చాలా గొప్ప ప్రకటనగా మంత్రి గారు చెప్పారు. సభ్యులందరూ కూడా బలాలు చర్చారు. 10 కోట్ల రూపాయలు ఏ మూలకి సరిపోదు. వాస్తవంగా ఒక్కో జిల్లాకి ఖర్చు చేసిన 40 లక్షల రూపాయలు. తెలుగు భాష ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి కనీసం 100 కోట్ల రూపాయలన్నా కేటాయింపులు చేసి ఉంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. 10 కోట్ల రూపాయలు కేటాయించి తామేదో తెలుగు భాష ఉద్ధరణకి పాటుపడుతున్నటువంటి వాళ్ళుగా చెప్పుకోవడం సమంజసమైనటువంటిది కాదని అనిపిస్తుంది. అదే మాదిరి మాదక ద్రవ్యాల నియంత్రణకి 10 కోట్ల రూపాయలు. ఇది కూడా ఏ మూలకి సరిపోదు. వాస్తవంగా వేల టన్నుల గంజాయిని ఈ కాలంలో దగ్ధం చేశారు. అదే మాదిరి ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కాలంలో గంజాయి కిలోల కొద్దీ దొరుకుతూ ఉంది. ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఈ